వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఒక వీడియో చూపిస్తా. చూసారా? ఇంకొకసారి క్లియర్గా చూడండి. చూసిన తర్వాత నేను చెప్తా. మన్మోహన్ సింగ్ గారికి ఇంతకంటే అవమానం నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఏ ప్రధాని ఇంత అవమానాన్ని ఎదుర్కొని ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు నీతులు చెప్తారు. ఇక్కడ ప్రధాని సోనియా గాంధీ, మన్మోహన్ సింగా? ఇది 2008 వీడియో. భారత్లో జర్మన్ డెలిగేషన్స్ వచ్చారు. ఇప్పుడు ఒక దేశానికి జర్మన్ డెలిగేషన్స్ వచ్చిండ్రు అన్నప్పుడు ఎవరిని పరిచయం చేస్తారు? ప్రధానిని పరిచయం చేస్తారు. ప్రధానికి పెద్ద హోదా ఇచ్చి పెద్ద సీట్లో కూర్చోబెడతారు. కానీ మన్మోహన్ సింగ్ చేతులు కట్టుకొని వెనకొచ్చి పక్కన కూర్చుంటే సోనియా గాంధీకి అక్కడ ఉన్న డెలిగేషన్స్ వాళ్ళని పరిచయం చేసి ప్రధాని కూర్చోవాల్సిన చైర్లో ఆవిడ కూర్చుంది అంటే ప్రధాని మన్మోహన్ సింగ్కి ఆత్మగౌరవం ఉందా లేదా? నిజంగా 1% ఆత్మగౌరవం ఉన్నా ఎవరైనా అలాంటి ప్రధానమంత్రి పదవిలో ఉండగలిగే వాళ్ళ? మన్మోహన్ సింగ్ లాగా ప్రవర్తించగలరా? అంటే ఇట్లా ఆత్మగౌరవాన్ని చంపుకొని మీ ముందు జీ హుజూర్ అన్న వాళ్ళే ఈ దేశానికి ప్రధానులుగా ఉండాలి. కాదు అంటే ఎలాంటి నిందలేయడానికైనా మీరు సిద్ధమైపోతారా? ఇప్పుడు అర్థమైంది కదా కాంగ్రెస్ అసలు మనస్తత్వం. ఏమంటారు, నెహ్రూ కుటుంబ వారసత్వం గురించి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.